నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని ప్రవాసులకు ఈ యొక్క వార్త గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అలాగే కువైట్లోని యజమానులకు కొత్త నిబంధనలను అయితే పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ తీసుకురావడం జరిగింది. వివరాల్లోకి వెళితే కువైట్లోని ప్రైవేటు రంగ కంపెనీలన్నిటికీ సంస్థలన్నిటికీ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ కీలక ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 1, 2025 నుంచి కార్మికులకు సంబంధించిన పని వేళలు, విశ్రాంతి సమయాలు, వారాంతపు మరియు ప్రభుత్వ సెలవుల వివరాలను తప్పనిసరిగా ఆన్లైన్ విధానంలో నమోదు చేయాలి. ఈ వివరాలు అథారిటీ ఆమోదించిన ఆషల్ అనే ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్ ద్వారా రిజిస్టర్ చేయాలి. నమోదు చేసిన వివరాలలో ఏవైనా మార్పులు ఉంటే వాటిని వెంటనే అప్డేట్ చేయాలని చెప్పి అధికారులు స్పష్టం చేశారు. కువైట్లో ఉన్న సంస్థలు ఆషల్ ప్లాట్ఫామ్ లో నమోదు చేసిన వివరాలు తనిఖీ అధికారులు అధికారిక ప్రమాణంగా పరిగణించి తదుపరి చర్యలు తీసుకుంటారు. అలాగే ప్రతి యజమాని ఈ వివరాలను ప్రింట్ చేసి పని చేసే ప్రదేశంలో అందరికీ స్పష్టంగా కనిపించే చోట ప్రదర్శించాల్సి ఉంటుంది. మీరు ఆఫీసులో కానీ, కంపెనీలలో కానీ, సైట్లలో కానీ ఎక్కడ పని చేసినా సరే కానీ వాళ్ళకు ఎన్ని గంటలకు రోజు పనులు, విశ్రాంతి సమయము, ప్రభుత్వ సెలవులు, అలాగే వారాంతపు సెలవులు, శుక్రవారం, శనివారం అనేది స్పష్టంగా మీరైతే డీటెయిలియంగా ఒక జాబితాను విడుదల చేసి పని చేసే చోట కార్మికులకు అందరికీ కనపడే విధంగా మీరైతే ఒక ప్రింట్ చేసిన పేపర్ ఏదైతే ఉందో తప్పకుండా అంటించాలని చెప్పేసి, ఒకవేళ ఈ నిర్ణయంలోని నిబంధనలను ఉల్లంఘించే యజమానుల పైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు హెచ్చరించారు. ఉల్లంఘించిన కంపెనీ ఫైళ్లను పాక్షికంగా లేదా పూర్తిగా తాత్కాలికంగా నిలిపివేయబడతాయని చెప్పేసి, అలాగే ఈ యొక్క కొత్త నిర్ణయం నవంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ప్రస్తుతం దీనివల్ల మనం చూసుకుంటే కానీ చాలా మంది సెలవులు ఇవ్వడం లేదు, ఎక్కువ పని గంటలు చేయించుకుంటూ ఉన్నారు. అలాగే విశ్రాంతి సమయం అనేది ప్రవాస కార్మికులకు లేకుండా పోతూ ఉంది. ఈ నిర్ణయం నవంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది కాబట్టి నోటీసు బోర్డులో అది అంటిస్తే కానీ మనం ఎన్ని గంటలు రోజుకు పని చేయాలి, మన విశ్రాంతి సమయం ఏమిటి, అలాగే మనకు వారాంతపు సెలవు ఉందా లేదా, లేకపోతే ప్రభుత్వ సెలవులు మనకు ఇస్తూ ఉన్నారా లేదని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.